నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడ్లవల్లేరు గురుకుల పాఠశాలపై వచ్చిన కథనాలకు స్పందించి తనిఖీలు చేస్తున్న అధికారులు. గురుకుల పాఠశాల వాస్తవ పరిస్థితులను చూసి షాక్ అయిన అధికారులు. సమస్యలు వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామంటూ వెల్లడి. హుడా చైర్మన్ గా నియమితులైన మట్టా ప్రసాద్ కు అభినందనలు తెలిపిన బీజేపీ నేతలు. పలువురు పట్టణ ప్రముఖులు. బీజేపీ పార్టీలో అంచెలంచెలుగా ప్రసాద్ ఉన్నతస్థాయికి చేరారంటూ కొనియాడిన నేతలు. బీసీ సంఘం నూతన పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన నగేష్ కు అభినందనలు తెలిపిన పట్టణ పరిశ్రమకులు. ఆర్ కృష్ణయ్య సూచనల మేరకు బీసీల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తామన్న నగేష్. గుడివాడ రూరల్ మోటూరు గురుకుల పాఠశాల విద్యార్థుల దుస్థితిపై మీడియా ప్రసారాలపై అధికారులు స్పందించారు. లోపల పిల్లల విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించి అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మురుగుదొడ్ల దుస్థితి, సీసీ కెమెరాలకు కవర్లు చుట్టి ఉండటంపై అధికారులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకుల పాఠశాల ఉమ్మడి కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ హేమలత విద్యార్థులతో మాట్లాడి గురుకుల పాఠశాల ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ గురుకుల పాఠశాల ఉన్న దుస్తులు చాలా దయనీయ స్థితిలో ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. పూర్తి సమాచారం సేకరించి ఉన్నతాధికారులు చేరవేయడం జరిగిందని తెలిపారు. బాత్రూమ్ సరిగ్గా లేకపోవడం, మంచినీటి సమస్య, ఇతర సమస్యలు గుర్తించామని, త్వరలోనే వీటన్నిటిని పరిష్కరిస్తామని వెల్లడించారు. ఆ పిల్లని ఏమన్నా తెలుసా? జస్ట్ ఇప్పుడు ఏమన్నారమ్మా మిమ్మల్ని? ఆడపిల్ల ఇంకో వేరే పిల్లతోటి మా పిల్ల మిస్బిహేవ్ చేస్తుంది అన్న అది కాదు, మార్కుల గురించి ఏమన్నారు? మీ పిల్ల వాళ్ళకి వాళ్ళ బిహేవియర్, వాళ్ళతో టీచర్స్ తో సరిగ్గా బిహేవియర్ లేకపోతేనంట మార్కులు వేయరంట, పాస్ చేయకుండా పంపిస్తారంట. ఇదేనా? జస్ట్ ఇప్పుడేనండి జరిగింది. మేడం పిలవండి. ఏమండి ఇప్పుడు మేడం పిలవండి అన్నారు లేదు, మీరు 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 అర్థం చెప్పొద్దు. మీరేం చేస్తారంటే డైవర్ట్ వాస్తవాన్ని మీరు డైవర్ట్ చేసేసేస్తున్నారు. మీరు ఇక్కడ నుంచి పుట్టించేస్తున్నారు. వాస్తవాన్ని అంటారు. పిల్లలు ఏమనుకుంటారు? ఇక్కడే ఈ టీచర్స్ మేడం పైకలా చెప్తారు. అదే మరి పైకలా చెప్తున్నారు కదా. ఆవిడ వస్తే నేను ఆవిడ సరిగ్గా రావట్లా. ఇంతమంది పిల్లలు స్నానం చేయాలి, లేట్ అయిపోతే లేట్ అయింది కదా సార్. ఒక 10 నిమిషాలు లేట్ అయింది. ఇప్పుడు నీళ్ళు ఇంతమంది స్నానం చేసి దిగాలంటే లేట్ అవుతుంది. 10 నిమిషాలు మీరు ఈ పిల్లకి బాగా సార్. మొన్న కూడా ఏంటంటే ఒక చిన్న కంప్లైంట్ సార్. ఏంటంటే ఈమెకి కళ్ళు తిరిగి 4 గంటలకి సరిగ్గా భోజనం బాగాలేదని చెప్పి 2 రోజులు వరుసగా సరిగ్గా తినలేదంట. కళ్ళు తిరిగి పడిపోయింది సార్. పడిపోతే 4 గంటలకు పడిపోయింది. సాయంత్రం ఈవినింగ్ 4 గంటలకు పడిపోతే నైట్ 10:30కి నాకు కాల్ చేశారు సార్. మన కాన్షియస్ లో లేదు పిల్ల. అప్పుడు దాకా కాన్సెప్ట్ లో లేదు సార్. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రండి, తీసుకెళ్తా, నేను మీరు రుజువు ఇప్పిస్తాను. అది కూడా ఏమైపోయిందో ఏంటని కంగారు పడిపోయి తీసుకొచ్చి చూపిస్తే నేను 2 గంటలకి నేను స్కానింగ్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ అప్పటికప్పుడు సార్. నేను అప్పు చేసిన డబ్బులు కూడా నేను అప్పు చేసినవి కూడా నాకు దగ్గర ఉంటాయి. మేము ఇక్కడ చెప్పి ఇక్కడ వేసేది ఎందుకు సార్? ఇవాళ నమ్మకంతోనే కదా సార్ ఇక్కడ వేసుకుంటున్నాం మేము. నేను హాస్పిటల్లో నేనైతే ఆయమగా చేస్తాను సార్. వేసుకునే దేనికండి? ఇక్కడ వేసింది వీళ్ళు మేము నమ్మకంతో ఇక్కడ వేస్తే అసలు రుద్ది చేతులు వాసన ఈ పిల్లకి. మీరు తెలియదు సార్. ఆ రోజు చపాతి అదే రుద్దిన రోజు ఆ తెల్లారి నేను వచ్చాను సార్ ఇక్కడికి వచ్చి పాపని చూడటాకని బలానికి కొద్దిగా పెట్టడానికి నువ్వులుండలు అవి తీసుకొచ్చినప్పుడు చూసా. ఏంటమ్మా అంటే ఈ రోజు చపాతి అవి చేసాము, పూరి రుద్దిచ్చారామని అన్నారు. సరే అయిపోయింది సార్ అక్కడితో. ఇట్లాగే ఆ రోజు మరీ నాకు చాలా భయం వేసింది సార్. ఆ రోజు అప్పు చేసుకుని నేను స్కానింగ్ తీర్చుకునే అవసరం లేదు కదా సార్. మీరు మాకు ముందే ఏదైనా తెలియజేస్తే నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తా. నైట్ ఆ టైంలో 10:30 కంటే 2ంటికి ఆ టైంలో అంటే ఎవరు ఉండరు కదా సార్ అసలు ఆ టైంలో. అది ఇంత వీక్గా ఉన్న పిల్లల్ని కూడా, మన కాన్షియస్ లో లేని పిల్లల్ని కూడా నాకు ఆ టైంలో తెలియజేయడం అది ఒక రీజన్ కదా సార్. గుడివాడే సార్ నాది ఇక్కడే. నేను నా పెద్ద పాప సార్, ఏం చిన్న పాప. అవును సార్, 9th 7th. మేము వచ్చినాక కూడా మాకు తెలియచేయనివ్వట్లేదు. వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. సెలైన్లు ఎక్కుతున్నా కూడా మన కాన్షియస్ లో లేదు పిల్ల. నేను వచ్చేసరికి కూడా లేదు. చెంపలమ్మడి కొడుతున్నారు, చెంపలమ్మడి కొట్టి చెవులు గిల్లుతున్నారు.
అప్పుడు మెలకు వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత బాధపడి భయపడిపోయి గబగబ తీసుకెళ్ళిపోయి గీతారెడ్డి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి పిల్లని నేను చూయించుకున్నా రోజు నైటు 2 గంటలకు 12:30 కాడ నుంచి స్టార్ట్ చేసా. ఇక్కడ నుంచి నేను పిల్లని ఎక్కించుకెళ్దాం. అడగండి, ప్రిన్సిపల్ మేడం కూడా ఉన్నారు. ప్రిన్సిపల్ మేడంని కూడా పలకరించా. ఏంటి మేడం ఈ టైం అంటే ఆవిడేం మాట్లాడలా, ఈ టీచర్స్ ఏం మాట్లాడతలా. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అన్ని ఇవి. క్లీన్గా పెట్టుకోవడం అనేది చాలా అవసరం అండి. ఇక్కడ అది క్లీన్ చేసుకుంటే కానీ పిల్లలకి సౌకర్యం ఉంటుంది. పిల్లలు కూడాను ఫ్రీగా ఉండడానికి ఇష్టపడతారు. అది సమస్యగా ఉంది. ఇక్కడ వాటర్ సమస్య ఉంది. అది త్వరలో క్లీన్ చేయించి వాటర్ ప్రాబ్లం సెట్ చేసే ప్రయత్నం చేస్తామండి. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాతే నేను కదులుతాను ఇక్కడ నుంచి. స్టూడెంట్స్ కొన్ని కంప్లైంట్స్ చెప్తున్నారు. కంప్లైంట్స్ కొంచెం ఫుడ్ బాగోట్లేదని చెప్పి ఉడికి ఉడికిన కూరలు పెడుతున్నారని చెప్పి ఒకసారి అది కూడా చెక్ చేస్తానండి. ఇప్పుడు వాష్రూమ్స్ అసలు బాగోట్లేదు అంటున్నారు. బాగలేదు. పేరెంట్స్ కంప్లైంట్ చేపిస్తే గుంజులు చూపిస్తున్నారు, క్లాస్ రూమ్ పిలిపించి చెప్తున్నారు. స్టాఫ్ ఉన్నారా? స్టాఫ్ వెళ్ళిపోయారా మేడం? నేను గట్టిగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానండి. అలాంటివి ఎవరైనా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అసలు మీరు చదువుతున్నారా, చదివి ముందు ఈ కంప్లైంట్లు ఇవ్వండి అని చెప్పేసి సార్ పిల్లలకి ఒక అష్యూరెన్స్ ఇస్తాం సార్. టీచర్స్కి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. పిల్లల్ని మనం వాళ్ళ సోర్స్ ఉంటేనే మనం ఇక్కడ అనిల్ గారు ఆల్రెడీ మీరు చాలా సార్లు కంప్లైంట్ చేశారని చెప్పి అని అంటున్నారు. అసలు ఎటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయండి అని చెప్పి. ఎందుకని మేడం, దేని గురించి వస్తున్నారు? ఒక్కటే అండి, మెయిన్ వాటర్ అవైలబిలిటీ సరిగా లేనందువల్ల ఒకదానికొకటి లింక్ అవుతున్నాయి. ఒక వాటర్ గురించే కంప్లైంట్ ఇవ్వలేదు కదా మేడం? ఒకదానికొకటి లింక్ అవుతున్నాయి సార్. దానికి చూస్తాం సార్. ఒక్కొక్కటి రెక్టిఫై చేసి సరైన గాడిలో పెట్టి పిల్లలకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పేలాగా మాట్లాడుతున్నారు పిల్లలు. సౌకర్యాలు లేకపోతే ఎక్కడైనా అంతే ఏమన్నారంటే మీ పిల్లల్ని అయితే ఇక్కడ పెడతారా అనే విధంగా మాట్లాడుతున్నారు. మీ పిల్లల్ని అయితే ఇక్కడ ఉంచుతారని చెప్పి మాట్లాడుతున్నారు. 1 by 1 క్లియర్ చేసి పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చూస్తాం సార్. వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉండడానికి వీలుగా ఉండాలి. అలా మ్యాక్సిమం ట్రై చేసిన దాంట్లో ఎటువంటి ఫెసిలిటీస్ లేదండి ప్రస్తుతానికైతే. కొరత బాగా ఉంది. స్టాఫ్ కొరత ఉంది మేడం. ఆ స్టాఫ్ని కూడా మనం కొంచెం రిక్వెస్ట్ చేయాలి. ఓకే సార్. నమస్కారం అండి. ఈరోజు పేపర్లో వచ్చిన వార్తను అనుసరించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను, ఎంపీడీఓ గారు, డీసీఓ గారు, ఎంఈఓ గారు ఈ గురుకుల పాఠశాల విజిటింగ్కి వచ్చామండి. విజిటింగ్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ చెప్పారు స్టూడెంట్స్. దానికి సంబంధించి ముగ్గురు కమిటీగా చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మాకు ఇక్కడ తెలిసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మొత్తం వాష్రూమ్స్ 60 ఉన్నాయండి. ఇక్కడ 60 కానీ ఓన్లీ 20 వర్కింగ్లో ఉన్నాయి. అవి కూడా వాటర్ స్టాగ్నేషన్ అయి ఉన్నాయి కొన్ని. అది బాగా ప్రాబ్లంగా ఉందని చెప్పారు. తర్వాత డార్మెంటరీస్లో చాలా చోట్ల లైట్స్ పనిచేయట్లేదు. ఓన్లీ రూమ్కి 1 or 2 లైట్సే పనిచేస్తున్నాయి, 10 లైట్స్కి గాను. అలాగే ఫ్యాన్స్ వచ్చేసి రూమ్కి 1 or 2 పనిచేయట్లేదు. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసరికి ఉప్మా అవి పెట్టినప్పుడు పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు. ఉప్మా కానీ చపాతీ కానీ చెప్పినప్పుడు పురుగులు వస్తున్నాయని చెప్పి ప్రాబ్లం చెప్పారు. తర్వాత మెయిన్ యూజింగ్ వాటర్ అనేది వాళ్ళకి అందట్లేదు. పొద్దున్నే 600 మందికి ఆ వాటర్ సరిపోవట్లేదు. ఆ వాటర్ సరిపోవట్లేదు లేట్గా వస్తేనేమో వీళ్ళు పనిష్మెంట్ ఇస్తున్నారు. నీళ్ళు చేయటం, స్టాండింగ్ పొజిషన్ నిలబెట్టడం, గుంజుడు తీసుకోవడం. ఆడపిల్లల్ని ఇచ్చి 30 to 60 గుంజుళ్ళని తీసుకున్నారు చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ని మామూలుగా ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఏదైనా చెప్తే రేపు నీకు మార్కులు వేయమని చెప్పి బెదిరిస్తామని చెప్పి ఒక మా నోటీస్లో కూడా వచ్చింది. ప్రాక్టికల్స్ మార్కులు వేయమని చెప్పేసి మెయిన్గా చెప్పింది ఏంటంటే పీఈటీ వల్ల ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పారు. పీఈటీ కొత్తగా వచ్చిన పీఈటీనే మొత్తం చేస్తుందని చెప్పేసి. తర్వాత మా నోటీస్లోకి వచ్చింది ఇంకోటి ఏంటంటే వాచ్ ఉమెన్, సెక్యూరిటీ స్టాఫ్ సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళు జంక్ ఫుడ్ బయట నుంచి తీసుకొచ్చి స్టూడెంట్స్కి డబ్బులు అమ్ముతున్నారని చెప్పి అది తెలిసింది. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ వండేటప్పుడు చపాతీలు కానీ పూరీలు కానీ చేసేటప్పుడు వీక్లీ 1 క్లాస్ని పిలిచేసి వాళ్ళే చేయాలని చెప్పేసి వాళ్ళతో చేయిస్తున్నారు. ఆ పేరెంట్స్ కూడా దాని మీద మేము పేరెంట్స్ని కూడా మాట్లాడాము, 2-3 వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కొంచెం సివియర్ అయినా కూడా పేరెంట్స్కి తెలియజేయకుండా ఇప్పుడు పేరెంట్తో మాట్లాడాము మేము. 4 o'clock అమ్మాయి పడిపోయిందంట, తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు, సెలైన్స్ ఎక్కేస్తున్నారని 10:30కి వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేశారు. వాళ్ళు కంగారు వచ్చి ఇట్లా జరుగుతుందని చెప్పారు.
దీని మీద మేము ముగ్గురం కలెక్టర్ గారితో మాట్లాడి ఒక రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ గారికి పంపిస్తామండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మట్టా ప్రసాద్కు మొడా చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు వరపర్ల వెంకటేశ్వర నేతృత్వంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కొరకు అహర్నిశలు శ్రమించి యువకుడుగా పార్టీలో ముందుకు సాగుతున్న ప్రసాద్కు ఇటువంటి మంచి పదవి అందజేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్, కాదేశ్ చౌస్ అధినేత గఫర్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ పోస్ట్ మీది, దీన్ని కంటిన్యూ చేసే బాధ్యత అందరిది, నా ఒక్కడి మీద లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి మా మిత్రుడు, ఇచ్చిన మాట తప్పని నాయకుడు మట్టా ప్రసాద్ గారికి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ కూడా చైర్మన్గా నియమితులైన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా తరఫున మరి మా మిత్రుల తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. మరి మట్టా ప్రసాద్ గారిని కోరేది, ఈ పదవి ద్వారా పేద ప్రజలకి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తారని, మరి ఈ పదవి రావడానికి కారకురాలైన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, సిగురుపాటి కుమారస్వామి గారు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరిన్ని పదవులు ముందు ముందు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు పెద్దలు గౌరవనీయులు మట్టా ప్రసాద్ గారికి మచిలీపట్నం మొడా చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భంగా, ఆయన త్వరలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గుడివాడ కృష్ణా జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు మట్టా ప్రసాద్ని కలిసి ఆయన పుష్పగుచ్చి ఆయనకి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మట్టా ప్రసాద్ గారు గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు మంచి పేదలకి చేశారు. అలాగే మొడా చైర్మన్ పదవికి ఆయన వని తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకోండి. నమస్కారం అండి. ఈరోజు మట్టా ప్రసాద్ గారు చెప్పాలంటే చిన్న వయసులోంచి మంచి కమిట్మెంట్తో రాజకీయ విలువలుగా నమ్ముకున్న వాళ్ళని అన్ని విధాలుగా తోడుగా ఉంటూ మంచి నిజాయితీగా డెవలప్మెంట్ చేయడంలో కానీ, ఉపయోగపడటంలో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ ఉంటూ చాలా చక్కగా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గమనిస్తూ ఉండేవాడు సార్. చాలా మంచి వ్యక్తి ఆయన ఈరోజు మొడా చైర్మన్గా, అంటే మచిలీపట్నం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషం. ఇలాంటి యువకులు చిన్న వయసు వాళ్ళు ఏదో చేయాలని తమతో బాగా గట్టిగా డెవలప్ చేస్తారు సార్. ఇలాంటి వాళ్ళని చైర్మన్గా చేసిన చాలా ధన్యవాదాలండి. పురంధేశ్వరి గారికి, కుమారస్వామి గారికి ధన్యవాదాలు. అలాగే మా మట్టా ప్రసాద్ గారు చాలా మంచి మనిషి, చాలా మంచి చక్కటి కార్యక్రమం చేసి డెవలప్ చేస్తారని ఆయన శుభాకాంక్షలు చెప్తున్నాం. బీసీ సంఘం జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య సూచనల మేరకు కృష్ణా జిల్లాలో బీసీల హక్కుల సాధనకు కృషి చేస్తామని కృష్ణా జిల్లా బీసీ సంఘం నూతన అధ్యక్షుడు మురారి నగేష్ అన్నారు. కృష్ణా జిల్లా బీసీ సంఘం నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన మురారి నగేష్ మరియు మహిళా అధ్యక్షురాలు కుమ్మం నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి కూచిపూడి వాసుదేవరావులను బీసీ సంఘీయులు ఘనంగా సత్కరించారు. బీసీల హక్కుల సాధనకు తోటి బీసీ సోదరులు తనకు సహకరించాలని ఈ సందర్భంగా మురారి నగేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పల్లెబట్ట రాజత్త తదితరులు పాల్గొన్నారు. ब्राह्मणेभ्यो वेदविदेभ्यो दिवे नमस्कुर्यान्नां शीलं कीर्तयेदेता ये देवता प्रीणाति शतं जीव शरदो वर्धयन्ति नित्यनिगमो भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतम వర్ధిల్లాలి బీసీ ఐక్యత, జై బీసీ, జోహార్ మహాత్మా ఫూలే, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రజాప్రతినిధులకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా గౌరవనీయ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మరియు లాకా వెంగళరావు గారి ఆధ్వర్యంలో మా శ్రీశైలంలో శ్రీకృష్ణ అన్నదానం సత్రం నందు ఆదివారం శిక్షణా తరగతులు నిర్వహించారు.
శిక్షణ తరగతి నిర్వహణలో భాగంగా బీసీలకి రాజ్యాధికారం కోసం పోరాటమే శరణం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు పిలుపునిచ్చారు. ఆ మేరకు రాష్ట్ర బీసీ సంఘ నాయకులు డాక్టర్ లాగా వెంకటరావు గారు అధ్యక్షన శిక్షణ తరగతులు నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన బీసీ సోదరులని ఆయన అభినందించారు. అందుకోసం అందరూ బీసీలు కలిసికట్టుగా పనిచేయాలని లాగా వెంకటరావు గారు మాకు ఆదేశించారు. కనుక ఈ రోజు నుంచి పార్టీలకు అతీతంగా ఆయన ఆదేశాల మేరకు మేమందరం బీసీలు అందరం కలిసి పనిచేసి బీసీలు హక్కుల కోసం పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వర్గాల కోసం పాటుపడడానికి ఈరోజు బీసీ వేదికగా చేసుకుని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎన్నికైన నా సోదరులు ప్రియమిత్రులు పోరాట యోధుడు మురాల్ నగేష్ గారికి ఈ సందర్భంగా బీసీ కులాల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మురాల్ నగేష్ గారు గత 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న బీసీల కోసం ఆయన కష్టపడిన తీరు ఇవాళ గమనించి రాష్ట్ర జాతీయ స్థాయిలో బీసీలకు అండదండగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారు సారథ్యంలో ఆయన ఈ రోజున కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడడం నిజంగా ఇది బీసీలకి ఒక రకమైన మంచి సదావకాశం. ఎందుకంటే బీసీ సంఘాలు అనేది ఎక్కడా కూడా ఎన్నో బాధలతో ముందుకెళ్తుంటాయి. వాళ్ళ బీసీలకి జరిగిన దాడుల్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకుని బీసీలను కాపాడుకోవడం కోసం ఈ సంఘాలు ఎంతో ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కూచిపూడి వాసుదేవరావు గారు, మహిళా అధ్యక్షురాలు ఫైర్ బ్రాండ్ అంటే గుడివాడలోనే ఫైర్ బ్రాండ్ ఎవరంటే కుంభం నాగమణి గారు. మరి కుంభం నాగమణి గారు వీళ్ళందరూ కూడా బాధ్యతలు స్వీకరించారంటే వీళ్ళందరూ కూడా నిన్న ఒక సంఘటన జరిగింది. 3 అంతస్తుల మీద నుంచి పడిపోయిన ఒక కార్మికుడికి వైద్యం జరగకపోతే బీసీ సంఘాలు ఎంటర్ అయ్యి అతనికి వైద్యం చేపించింది. అట్లాంటి సమస్యలు ఎన్నో తాడిత పీడిత కులాల కోసం వీళ్ళు పాటుపడాల్సిన ఎంతో ఉంది. ఈ సంఘాల వల్ల వీళ్ళు పొందేది ఏం లేకపోయినా కానీ ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది. 10 మంది పేదవాళ్ళకి సాయం చేసామనే ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన మురాల్ నగేష్ గారు మరి గతంలో గమనించాం. కొనకళ్ళ నారాయణ గారు బీసీ అభ్యర్థిగా ఈ బందర్ పార్లమెంట్లో ఆయన విజయం సాధించారు. మరి ఇట్లాగే బందర్ పార్లమెంట్లో అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ రోజున మరి కొల్లు రవీంద్ర గారు, మరి పార్థసారథి గారు, ఇట్లా మంత్రులు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో వీళ్ళు పార్టీలకు అతీతంగా ఈ సంఘం పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అలాగే చైతన్యం తీసుకొచ్చి మీరందరూ కూడా బీసీల కోసం నిరంతరం 24 గంటలు కృషి చేస్తారని బలంగా విశ్వసిస్తూ మీ అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళా విభాగానికి చెందిన ఫైర్ బ్రాండ్ అంటే ఆవిడని నిజంగా ఫైర్ బ్రాండ్ ఎందుకనంటే ఆవిడ ఎన్ని బాధలు ఉన్నా సరే పిలిస్తే ఒక ఫోన్ చేస్తే నాగమణి గారు నాకు ఈ కష్టం ఉందంటే వెళ్ళి అవతల ఎవరున్నారనేది కాదు. గతంలో ఒకసారి ఈ జగనన్న కాలనీలో ఒక కార్మికుడు లారీ ప్రమాదంలో చనిపోతే విద్యుత్ షాక్ గురై ఆ రోజు నాగమణి గారు మేమందరం వెళ్ళి మరి ఆ కార్మికుడిని న్యాయం చేయడానికి మేమందరం కృషి చేసాం. అందుకనే ఆవిడని ఫైర్ బ్రాండ్ అంటున్నాను. మరి వాసుదేవరావు కూడా మంచి అనుభవజ్ఞులు. మరి ఆయన అనుభవాన్ని అందరినీ కలుపుకొని నగేష్ గారు ఈ జిల్లాలో అంటే కృష్ణా జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు సుమారుగా 26 మండలాల్లో కూడా ఆయన పర్యటించాలని మరి మత్స్యకార వర్గాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. అన్ని కుల సంఘాలు అంటే మన గుడివాడలోనే సుమారుగా 26 కులాలు ఉన్నాయి. భట్రాజ్ కమ్యూనిటీ దగ్గర నుంచి పెరిక, గవర, చిన్న చిన్న కులాలు అంటే 1000 లోపున్న కులాలను కూడా మీరు సాతాన్లు, మరి పాముల వాళ్ళు ఇలా ప్రతి కులాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయ. అందరికీ నమస్కారం అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి సూచనల మేరకు మన రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంకటరావు గారి స్వహస్తాలతో మొన్న 10-11-24 ఆదివారం నాడు జరిగిన శ్రీశైలంలో జరిగిన మహాపుణ్యక్షేత్రంలో ఈ బీసీ శిక్షణా తరగతులు మరియు కార్యవర్గ సమావేశంలో కృష్ణా జిల్లాకు సంబంధించి
మురారి నగేష్ గారిని జిల్లా ప్రెసిడెంట్ గాను, మహిళా అధ్యక్షురాలుగా సోదరి కుంభం నాగమణి యాదవ్ గారిని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూచిపూడి వాసుదేవరావు నన్ను నియమించి జిల్లాలో కమిటీలు అన్నీ చేయమని చెప్పి మా మీద నమ్మకం ఉంచి లాకా వెంకటరావు గారు మా ముగ్గురికి ఈ సమున్నత స్థానం కల్పించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదములు. మా డిమాండ్లు దేశవ్యాప్తంగా కుల జన గణన జరగాలని మా డిమాండ్లు. నెక్స్ట్, జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ పదవులు కావాలి. బీసీ వర్గాలకు సంపూర్ణ రాజ్యాధికారం కావాలి. అవినీతి లేని రాజ్యం కావాలి. బీసీల రాజ్యాధికారం కావాలి. అందరి అభివృద్ధి తోడ్పాటు కావాలి. బీసీ సామాజిక వర్గంలో మార్పు రావాలి. మార్పు కావాలి. మార్పు తేవాలి. బీసీల ఐక్యత కోసం మేము నిరంతరం కలిసికట్టుగా పోరాడతాం. రాబోయే శీతాకాలం పార్లమెంటు సమావేశంలో బీసీలకు 50% చట్టసభల్లో అవకాశం కల్పించాలని మండలం నుంచి పార్లమెంటు వరకు ఢిల్లీ వరకు మేము ధర్నా చేయడానికి కార్యాచరణ రూపకల్పన చేస్తున్నాము. తరువాత మహిళా సాధికారత బిల్లు 33% ఇచ్చినారు. దానిలో బీసీ మహిళకి సమున్నత స్థానం కల్పించవలసిన సబ్ కోటా కింద కేటాయించవలసిందిగా మేము ఈ సబ్జెక్టు మీద పోరాటాలు చేసి ఇక్కడ ఈ జిల్లాలో ఏమి జరిగినా మేము ముందుండి మా బీసీ సామాజిక వర్గాలకి, ఎస్సీ సామాజిక వర్గాలకి అందరినీ కలుపుకొని, బీసీ ఎస్సీ మైనారిటీలు అందరూ కలుపుకొని పోయి ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి మా వంతు సహాయం మేము బీసీ సంఘం తరఫున ఏం చేయగలుగుతాం అది చేయగలుగుతాం, పోరాడతాం. జై బీసీ, జై జై బీసీ. మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పినట్లుగానే చెప్పారు, కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మీరు మహిళలకు మా బీసీ మహిళలకు ముఖ్య డిమాండ్ మాకు సబ్ కోటా ఇవ్వాలి. ప్రభుత్వం బీసీ కుల జనగణన మొదలు పెట్టాలి. తెలంగాణలో మొదలు పెట్టినట్టుగానే ఏపీలో కూడా కుల జనగణన జరగాలి. మామూలుగా ఇక్కడ బీహారు, ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే కుల జనగణన జరిగింది. మరి ఆర్ కృష్ణయ్య గారు ఆదేశాల మేరకు మన కృష్ణా జిల్లా అధ్యక్షులుగా మురారి నగేష్ గారిని నియమించడం జరిగింది. అట్లాగే కూచిపూడి వాసుదేవరావు గారిని ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే నన్ను కృష్ణా జిల్లా అధ్యక్షురాలుగా, బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలుగా కుంభం నాగమణి అయిన నన్ను నియమించడం జరిగింది. మరి ఆర్ కృష్ణయ్య గారు ఆదేశాలకి, అంబేద్కర్ ఆశయాలకి, మరి బాబు పూలే గారి ఆశయాలకి అనుగుణంగా మేము నడుచుకుంటామని, బీసీల తరపున ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా బీసీల తరపున తప్పకోకుండా పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని, బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని, బీసీ మహిళలకు సబ్ కోటా తేల్చకపోతే బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఓసీ మహిళ మీద ఒక బీసీ మహిళ పోటీ చేస్తే గెలవలేనటువంటి పరిస్థితి ఇప్పుడు. కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా అది తేల్చాల్సిన విషయము. బీసీ మహిళలకు కనీసం 25% అన్నా వస్తాయి. మాకు తేల్చాలని ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుకుంటున్నాం. అవసరమైతే ధర్నా కూడా చేస్తాం. కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి మరియు భవానీ దేశ్వర్లకు బంటుమిల్లి రోడ్లో వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భిక్ష అందజేశారు. శ్రీ వీరాంజనేయ స్వామి వారి భక్త బృందం ఆధ్వర్యంలో 5 మంగళవారాల పాటు మాలదారులకు భిక్ష అందజేయడం అభినందనీయమని దేవస్థానం అర్చకులు విజయభాస్కర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు రమేష్, కురకాల బాబీ, వీరబాబు, రేవంత్, ఆవల సురేష్, సతీష్, కొండ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి భక్త బృందం అందరూ కలిసి ఈరోజు భిక్షా కార్యక్రమం తలపెట్టాము. అందరి సహకారం చేత దిగ్విజయంగా పూర్తి చేయబడింది. ఇలాగే ప్రతి మంగళవారం నాడు జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈ కార్తీక మాసం సందర్భంగా వీరాంజనేయ స్వామి భక్త మండలి తరపున గుడివాడ బంటుమింటి రోడ్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం ఉదయం 7 గంటలకు భిక్షా కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, భవానీ భక్తులు, ఇతర మాలాదారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేసి ఈ కార్యక్రమం మరింత గొప్పగా జరిగేందుకు తగిన సహకారం అందించాలని, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వీరబాబు స్వామి ఇచ్చిన సహకారం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః.
శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఎన్నో సంవత్సరాలుగా స్వామివారి యొక్క దీక్ష తీసుకుని స్వామివారి యొక్క అనుగ్రహ సేవలు చేస్తూ ఈ శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క భక్త బృందం దీక్ష మాలాధారులంతా కూడా ఈ కార్తీక మాస సందర్భంగా ఈ రోజున స్వామివారి యొక్క ఆలయంలో ఎంతమంది అయితే భక్తులు వచ్చారో అంతమంది భక్తులకు దీక్షా మాలాధారులకు కాకుండా ఇతర భక్తులకు కూడా అందరికీ కూడా స్వామివారి యొక్క భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. వీరంతా శ్రీ వీరాంజనేయ స్వామి వారి భక్త బృందం వారు స్వామివారికి ఈ యొక్క ఉన్నతమైనటువంటి దేవాలయంలో చేయటం వీరందరూ చేసుకున్నటువంటి అదృష్ట భాగ్యం. ఈ బృందం వారికి ప్రతి మంగళవారం చేయాలనేటువంటి సత్సంకల్పం కలిగింది. ఈ సంవత్సరంలో ఈ ప్రారంభంగా ఈరోజు చేసి ఉన్నారు. తదుపరి ప్రతి మంగళవారం కూడా ఇదే భిక్షా కార్యక్రమాన్ని ఈ వీరాంజనేయ స్వామి వారి దీక్షా మాలాధారుల యొక్క భక్త బృందం వారు చేస్తారు. ఇది కూడా అతి విశిష్టమైనటువంటి దేవాలయంలో చేశారు. ఈ దేవాలయం కూడా 270 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయంలో చేయటం వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్ట భాగ్యం అని చెప్పాలి. అలాగా స్వామి యొక్క సేవ ఎంతైతే చేస్తారో అంత వారందరికీ కూడా శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ భక్త బృందం వారికి స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు తెలియజేస్తూ స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకున్న వాళ్ళు కూడా కొద్దిసేపు మీకు విషయం చెప్తారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ కోన రామారావు తల్లి 18వ వర్ధంతి సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లో ఒక పూట పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ మరణించిన తల్లి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రామారావు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గోపిరెడ్డి, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు దండమూడి జయలక్ష్మి, గుడివాడ సంస్థ చైర్మన్ పినమనేని వేణుగోపాలరావు, ఉమ్మడి కృష్ణా జిల్లా నియంత్రణ కమిటీ చైర్మన్ పొట్లూరి శేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ దండమూడి సీతారామస్వామి, కోశాధికారి గంటా చంద్రశేఖర్, శైలజ, వీరలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ వారి ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం కోన రామారావు గారి తల్లిగారి వర్ధంతి 18వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్లో నిర్వహించబడుతుంది. మానవతా స్వచ్ఛంద సంస్థ అంటే ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా సంస్థ యొక్క ధ్యేయం. కాబట్టి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన కోన రామారావు గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, వారి తల్లి గారి పేరున చేస్తున్న 18వ సంవత్సరం కూడా ఆయన గుర్తు పెట్టుకుని మరీ వర్ధంతి చేస్తుంటాం. ఆమెకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ, తరువాత ఇలాంటివి పెద్దవారి యొక్క ఆశీస్సులు, పితృదేవతల యొక్క ఆశీస్సులు చాలా అవసరమటండి. కాబట్టి పితృదేవతల ఆశీస్సుల కోసం తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించినట్లయితే వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయటండి. నేను ఒక చిన్నది 2 మాటల్లో ఒక కథ చెప్తాను. అన్ని దానాల్లో కల్లా అన్నదానమే చాలా గొప్పదని అందరూ చెప్తారు. అందులో కార్తీక మాసంలో అన్నదానం చేయటం మరీ గొప్ప విశేషం. అయితే ఒక చిన్న కథ 2 లైన్లో చెప్పేది ఏంటంటే, కర్ణుడు మరణానంతరం వెళ్తే అక్కడ స్వర్గలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన ఆకలి వేస్తే ఆకలి తినడానికి చెట్ల దగ్గరికి వెళ్తే పళ్ళేంటి, ఆకులేంటి, నీళ్ళేంటి అన్నీ బంగారం అయిపోతాయట. ఆయనకి తినటానికి ఏమీ దొరకలేదంట. ఏంటి ఎక్కడికి వెళ్ళినా బంగారం అయిపోతుంది, నాకు తినటానికి ఏమీ దొరకలేదేంటని, కృష్ణ ఏంటి ఇది, నాకు ఇది ఏంటి అర్థం కావట్లేక నాకు ఆకలి తీర్చలేదని అడిగితే, నువ్వు అన్ని దానాలు చేసావు, సువర్ణ దానం, వెండి దానం, చెయ్యని దానం అంటూ లేదు, ఎవరు ఏది అడిగితే అది చేసావు, కానీ నువ్వు అన్నదానం చేయలా, అందుకే నీకు ఇప్పుడు అన్నము అనేది నీకు లభ్యం అవటల్లా. కాబట్టి నువ్వు వెళ్ళి మళ్ళా అన్నదానం చేసి తిరిగిరా, అప్పుడు దొరుకుతాయని చెప్పారట. కాబట్టి మనము అన్నదానం ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాలంటే ఇలాంటివి తెలుసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించి దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా కోన రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు మన గుడివాడ మానవతా సంస్థ డైరెక్టర్ అయిన కోన రామారావు గారు, వారి తల్లి గారు కోన అప్పాయమ్మ గారి 18వ వర్ధంతి సందర్భంగా
ఈ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన మన మానవతలో మెంబర్షిప్ తీసుకున్న కాడి నుంచి ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ వేసవిలో మద్య పంపిణీ కార్యక్రమం ఒకటి చేశారు. ఇట్లా తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం ఒకటి చేశారు. ఇట్లా ఆయన మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ ఇది ఆదర్శంగా తీసుకుని మానవతా సంస్థకి చేయూతనిచ్చి గుడివాడలో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఈ సందర్భంగా ఈ కోన రామారావు గారు ఫ్యామిలీకి శాంతి చేకూరాలని ఆవిడ వాళ్ళ మదర్కి అప్పాయం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విరమిస్తున్నాను. కార్తీక మాసం మరి కడు పుణ్య మాసం, మణిమయ మాసం. చేసిన వాళ్ళకి చేసినంత మహాదేవ. శివుడు కేశవుడు ఇద్దరు కూడా ఈ మాసంలో మరి గుళ్ళు కానీ గోపురాలు కానీ అన్ని వైష్ణవాలయాలు శివాలయాలు కూడా ప్రముఖంగా పూజలకు వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఈ మాసంలో చేసిన వారు పాపాలు తొలగించుకోవడానికి, పుణ్యం సంపాదించుకోవడానికి ముఖ్యమైన మాసం అన్నమాట. మరి హిమగిరి శిఖరంలో కొలువైన నేత, మరి 14 భవనాల ఉన్నటువంటి హృదయాల నేత ఆది దంపతులు తప్పనిసరిగా కరుణిస్తారని చెప్పి పూర్వం నుంచి చెప్తున్నారు. అదే రకంగా విష్ణువు కూడా కరుణిస్తాడు. అందువల్ల ఇద్దరిని కూడా కొనడం ఈ మాసంలో విశేషం అన్నమాట. అందువల్ల కన్నీళ్లతో మరి పాదాలు గడిగి కోట్లు ఇమ్మని అడగకూడదు. ఈ మాసంలో కన్నీళ్లతో పాదాలు గడిగి పన్నీరు చల్లి జన్మరాహిత్యం ఇవ్వు నాకు అంటే మరు జన్మ లేకుండా నాకు ఈ జన్మతోనే సరిపెట్టు. మరు జన్మలో ఏ రకంగా పుడతానో తెలియదు, ఎటువంటి స్థితిలో ఉంటానో తెలియదు. కాబట్టి ఈ జన్మతో నాకు పుణ్యం ఉందో లేదో నాకు తెలియదు, నీవు నాకు ముక్తి ప్రసాదించు అని వేడుకునే మాసం అన్నమాట. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు నాకు ఆ కోట్లు కలిగి అది మనకు రాదు. మన పుణ్యం ఇదే డిపాజిట్ అవుతుంది అనమాట. ఆ డిపాజిట్ బట్టి మనకు దొరుకుతుంది పైలోకంలో. కాబట్టి మనసా వాచా కర్మణ కన్నీళ్లతో కాళ్ళు గడిగి మాకు జన్మరాజ్యం ప్రభు అని కోరేటువంటి మణిమయ మాసం. అందువల్ల ఈ సందర్భంగా కార్తీక మాసంలో మరి గురువు గారు మరి తన తల్లి పేరట చేస్తున్నాడంటే చాలా విశేషం ఇది. ఎందుకంటే తల్లి మర్చిపోకుండా మరి కార్తీక మాసం అన్నదానం చేస్తున్నాడు. ఆయన పుణ్యం ఊరినే పోదు. అందువల్ల మరి మా మనసు ఆయన ఇటువంటి కార్యక్రమం పూనుకొని తల్లి దీవెన పొందుతాడని ఆశిస్తూ ఈ సందర్భంగా ఈ ప్రజలకు విన్నతి చేస్తూ అందరూ పుణ్యం పొందాలని ఆశిస్తారు. కాలం చేసి ఇప్పటికీ 18 సంవత్సరాలు అయినా కానీ నా తండ్రి పేరున, నా తల్లి పేరున, నా పెద్ద కుమారుడు పేరున ఏదో సంవత్సరాలు 3 సార్లు కూడా చేస్తూనే ఉంటాను ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్ తల్లిదండ్రులు గౌరవించట్లేదు. కావున ఇలాంటి కార్యక్రమాలు తల్లిదండ్రులు జన్మనివ్వకపోతే మనం ఇక్కడ భూమి మీద లేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిని మరవకుండా, తల్లిదండ్రులు మరవకుండా వాళ్ళ ఆశయాలు సాధించుకుంటూ వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటూ మనకు తోసిన సహాయం ఇతరులకు పెట్టే విధానంగా మనం దీన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ నా సూచనను పాటిస్తారని కోరుకుంటూ నేను ఈ మానవతా సంస్థలో 3 సంవత్సరాలుగా సభ్యునై ఉండి ఈరోజు డైరెక్ట్ పదవిలో ఉన్నాను. అదేవిధంగా నాకు ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నంతకాలం ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను. ఆ ఆశీస్సులు నా తల్లిదండ్రులు ఇస్తారని, నాకు ఆ నైతిక స్థాయి ఇస్తారని వేడుకుంటూ నా తల్లికి నా యొక్క శ్రద్ధాంజలి గడిస్తున్నాను. రామారావు గారి తల్లి అప్పాయమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన అన్నా క్యాంటీన్లో ఈ భోజన ఏర్పాట్లు సహకరించిన కోన రామారావు గారికి మానవతా సంస్థకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళ తల్లికి ఆత్మశాంతి చేకూరాలని మన మానవతా సంస్థ తరఫున కోరుకుంటున్నాం. మన రామారావు అన్నా క్యాంటీన్ ఎన్నుకుంటూ ఎక్కువ మందికి భోజనాలు పెట్టవచ్చనే ఉద్దేశంతో ఇక్కడ ఎన్నుకుని ఎక్కువ మందికి భోజనాలు ఏర్పాటు చేయడం ఉదాహరణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడ్లవల్లేరు గురుకుల పాఠశాలపై వచ్చిన కథనాలకు స్పందించి తనిఖీలు చేస్తున్న అధికారులు. గురుకుల పాఠశాల వాస్తవ పరిస్థితులు చూసి షాక్ అయిన అధికారులు. సమస్యలు వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామంటూ వెల్లడి. ముడా చైర్మన్ గా నియమితులైన మట్టా ప్రసాద్ కు అభినందనలు తెలిపిన బీజేపీ నేతలు. పలువురు పట్టణ ప్రముఖులు. బీజేపీ పార్టీలో అంచెలంచెలుగా ప్రసాద్ ఉన్నతస్థాయికి చేరారంటూ కొనియాడిన నేతలు. బీసీ సంఘం నూతన పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన నగేష్ కు అభినందనలు తెలిపిన పట్టణ పరిశ్రమలు. ఆర్ కృష్ణ సూచనల మేరకు బీసీల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తామన్న నగేష్.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.